హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను వచ్చేసి మటన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా మనకి మసాలాలు తక్కువతోటి గ్రేవీ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్లకు వేసుకొని దాంట్లో మనకి చిన్న చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకును 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను, చీలికలుగా కట్ చేసుకొని. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఉల్లిపాయలు అయితే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా అవి అయితే ఇందులో వేసుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి అంత మంచిగా గ్రేవీ అనేది వస్తుంది. నేను ఇందులో అయితే మసాలాలు అలా అసలు ఏమీ యూజ్ చేయలేదు. సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఆనియన్స్ అనేది మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ కూడా అంతే బాగా వస్తుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటాలు అయితే వేసుకున్నాను. ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంతమంది ఏంటంటే సగము చికెన్ ఉడికిన తర్వాత అప్పుడు సగం చికెన్లో కానీ మటన్లో కానీ సగము అయిన తర్వాత అప్పుడు వేసుకుంటారు. బట్ నేనైతే ముందే వేసేస్తాను. ఆనియన్స్ అయిన తర్వాతే, కుకింగ్ అయిన తర్వాత ఇది వేస్తాను. టమాటాలు కూడా మంచిగా మనకి ఉడికిపోయింది, మంచిగా మనకి ఫ్రై అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అంతే, ఇంకేం వేయలేదు. అది వేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా మటన్ కడిగి పెట్టుకున్నదైతే ఇందులో వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఇక్కడ మటన్ ఏంటంటే అంత బాగోదు మాకు, ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్నట్టుగా ఇక్కడైతే అంతగా ఫ్రెష్గా ఉండదు. అలాగే ఇదైతే ముదురుది అనమాట. ఇది కనీసం ఒక 10 విజిల్స్ అన్నా పెట్టించాలి. చూసారు కదా, ఇలా అంతా కూడా మటన్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత మనకి ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇప్పుడు వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా మనము ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కూడా మనము అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా మనకి ఉప్పు, కారం అంతా మంచిగా పట్టేలాగైతే. చూసారు కదా, ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ to 3 మినిట్స్ అలాగా పెట్టేసుకొని మనకి మంచిగా అంటే ఉప్పు కారాలు అన్నీ పట్టేలాగా మగ్గించుకోవాలి. మనము సిమ్లో పెట్టుకొని. చూసారు కదా, ఇప్పుడు మనకి వాటర్ అనేది వస్తుంది కదా, ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ చిన్నది, చూసారు కదా స్పూన్ కూడా, దాంతో ఒక 2 స్పూన్లు అయితే ధనియాల పౌడర్ వేసుకున్నాను. అంతే, అంతకు మించి ఇంకేం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. చూసినాం కదా, ఇలా వేసుకొని ఇది కూడా మనము మంచిగా కొంచెం కలుపుకొని ఇప్పుడైతే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి 10 విజిల్స్కి ఎంత వాటర్ అయితే పడుతుందో చూసుకొని మనకి కూర అంతా మునిగేలాగా వాటర్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి కూర మొత్తం మంచిగా మునిగేలాగా వాటర్ అయితే వేసుకుని ఒకసారి తిప్పుకొని ఇప్పుడైతే మనం మూత కుక్కర్ పెట్టుకొని విజిల్ అయితే కొట్టించుకోవాలి. మనకి ఏమైనా ఉప్పు కారాలు అవి తక్కువ అనిపిస్తే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని నాకైతే కరెక్ట్గా సరిపోయింది. 1 స్పూను ఉప్పు, అలాగే 2 చిన్నది వేసాను కదా కారం, దాంతో అయితే నాకు సరిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1 విజిల్ పెట్టించుకున్న తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకొని అప్పుడు మనము ఉడికించుకోవాలి. నేనైతే ముందు ఒక హైలో పెట్టేసుకొని ఫస్ట్ 1 విజిల్ కొట్టించేసుకున్న తర్వాత అప్పుడు నేను సిమ్లో పెట్టించేసుకొని ఒక 10 విజిల్స్ వరకు కొట్టించుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి మంచిగా అయితే మటన్ అయితే కుక్ అయిపోయింది. 10 విజిల్స్ కంపల్సరీగా రావాలి ఇక్కడ ఉండే కూరకైతే. అంటే ఒక్కొక్కసారి మాత్రం 8 విజిల్స్కి ఉడికిపోద్ది, కానీ 7-8 విజిల్ మాత్రం కంపల్సరీగా అండి. చూసారు కదా, ఇలా మంచిగా మనకి గ్రేవీగా కానీ అంత మంచిగా మనకి ఎంత బాగా వచ్చిందో. మటన్ కూడా మంచిగా మనకైతే ఉడికిపోయింది.
చూసారు కదా, పట్టుకుంటే అలా మెత్తగా అయితే మనకు ఉడికింది మంచిగా. ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అండి. ఈ వీడియో పిలిచిన మెసేజ్ చేయండి.